హాయ్ నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా సింపుల్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇదేంటి అంటే తోటకూర పొడి పప్పు అండి. పొడి పొడిగా ఉంటే భలే ఉంటుంది. పక్కన చారు చేసుకున్నాం అనుకోండి అన్నంలోకి సూపర్. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లోకి పూరీలోకి దోశలోకి దేంట్లో అయినా తినొచ్చండి. బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేనైతే హాఫ్ కేజీ తోటకూర తీసుకున్నా అండి. శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఇదంతా మన మిద్దె తోటలో వచ్చింది ఆర్గానిక్ ఆకుకూర అండి. మిద్దె తోట కూడా ఉంది మనకి, ఆ ఛానల్ కూడా ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. తోట గార్డెనింగ్ ఇష్టం ఉంటే ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి, ఫాలో కండి. ఓకే అండి. హాఫ్ కేజీ తోటకూరకి హాఫ్ కప్పు పప్పు తీసుకున్నా అండి. పెసరపప్పు తీసుకున్నాను. కావాలంటే మీరు వేంపి తీసుకోండి. నేనైతే ఇలా డైరెక్ట్ గా పచ్చిదే పప్పు తీసుకున్నాను, వేంపలే అండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి కడిగేసుకుందాం. కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. ఈ పప్పు ఎక్కువసేపు నానొద్దండి. మనం ఎప్పుడైతే తాలింపు వేస్తామో తాలింపు అయ్యేంత వరకు నానితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు మాత్రం నానబెట్టొద్దు. ఎక్కువసేపు నానబెడితే ఏమవుతుంది అని డౌట్ రావచ్చు. పప్పు మెత్తగా అయిపోతుందండి. ఆకుకూర పొడి పొడిగా రాకుండా మెత్తబడిపోతుంది, అంత గుజ్జులాగా అవుతుంది, అస్సలు బాగుండదండి. పప్పులు ఏవైనా కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే పురుగు పట్టకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్ పప్పు పైన వేసి ఉంటది కాబట్టి అది దాంతో పాటు మనం తిన్నామనుకోండి చక్కగా ఎసిడిటీ అయిపోతుంది, ఇండైజెషన్ అవుతుంది. కాబట్టి మనము పప్పును శుభ్రంగా కడుక్కోవాలి. ఈ వైట్ దంతా పోయేంత వరకు కడగాలండి. ఇప్పుడు కొన్ని ఇందులో వాటర్ వేసి నానబెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆకుకూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తక్కువ ఉంటే ఆకుకూరలో అస్సలు బాగుండదండి. అలా అని చెప్పి మరీ ఎక్కువ వేస్తే కూడా అంత హెల్దీ కాదు. కొంచెం ఆకుకూరలో కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకున్నాను, చిన్న ముక్కలు తరిగి పెట్టానండి. 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు తరిగి పెట్టాను. చాలా స్పైసీగా ఉన్నాయి, అందుకే 4 వేసానండి. మరి మీరు కారం తినే వాళ్ళైతే ఇంకాస్త 2 వేసుకోవచ్చు. ఒక వెల్లుల్లిపాయ గడ్డ తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంపి పెట్టాను. కొంచెం లైట్ గా పొట్టుతోటే దంపానండి, పూర్తి పొట్టు తీయకుండా లైట్ గా పొట్టు ఉంచాను. ఇలా దంపి ఉంచేసుకోవాలి. చూద్దాం ఇప్పుడు మనం ఆయిల్ వేడైందా చూద్దామండి. కొంచెం ఇలా కడాయికి స్ప్రెడ్ చేసుకుంటే తాలింపు అనేది సైడ్కి అతుక్కోకుండా ఉంటుంది. మీకు వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇంగువ వేసుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోండి. ఆయిల్ వేడైందండి. ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇలా చిట్పట్లాడిన తర్వాత స్టవ్ పూర్తిగా తగ్గిస్తున్నాండి. తగ్గించేసి ఈ ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అన్ని ఒకేసారి వేసేస్తున్నాం. మీరైతే మామూలుగా మూత పెట్టేయండి. ఇవి వేయగానే పైన చిట్టకుండా ఉంటుంది. ఇందులో కరివేపాకు అవసరం లేదండి, ఆకుకూర కాబట్టి మళ్ళీ కరివేపాకు వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఆనియన్ కొంచెం మగ్గితే సరిపోతుంది. కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుందండి. మరి ఎక్కువ బ్రౌన్ అయ్యేంత వరకు వేపుకోవాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి తాలింపు లైట్ గా మగ్గింది, మరి ఎక్కువ వేగలేండి. చూసారా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసానండి. హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాను. మామూలుగా మీరు కూరల్లో ఎంత పసుపు వేస్తారో అది చూసి వేసుకోండి. కొంచెం పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసానండి. ఇప్పుడు చక్కగా తాలింపు రెడీ అయిపోయింది. ఇందులో మనం ఆకుకూర వేసేద్దాం.
ముందుగా ఆకుకూర వేసుకోవాలండి. కొంచెం స్టవ్ తగ్గిస్తున్నాను. పొడిపప్పు అయితే చాలా మందికి నచ్చుతుంది. పొడి పొడిగా రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. నాకు కూడా చాలా ఇష్టం, ఇంట్లో అందరికి ఇష్టం అండి పొడిపప్పు. ఇప్పుడు ఈ పప్పు ఆకు పైన వేయాలండి. వాటర్ పూర్తిగా తీసేసి ఇలా ఆకు పైన వేయాలి. మనం అడుగున వేసామనుకోండి పప్పు అడుగంటి మాడిపోతుంది, కాబట్టి ఆకు పైన వేయాలి. ఇలా ఆకుపైన అంతా స్ప్రెడ్ చేయాలండి. ఒకే దగ్గర ఉంచకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఆకుకూరలో ఉప్పు చాలా తక్కువ పడుతుందండి, చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ కంటే ఇంకాస్త తక్కువనే వేస్తున్నాను. మనం తర్వాత చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. పాలకూర కానీ తోటకూర కానీ ఆకుకూరలో ఇలా పొడిపప్పు వేసినప్పుడు ఉప్పు తక్కువ పడుతుందండి. మూత పెట్టేస్తున్నా అండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెడుతున్నాను. ఇప్పుడే హై పెట్టొద్దండి, పూర్తిగా సిమ్ లో కూడా పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. చూద్దామండి. చూసారా, చక్కగా ఆకు మగ్గిపోయింది, పప్పు కూడా కొంచెం మగ్గడం స్టార్ట్ అయిందండి. ఎందుకు ఇలా మనము వెంటనే మూత పెట్టేయాలి అంటే ఆకు మగ్గాలి కాబట్టి వెంటనే మూత పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టామనుకోండి చక్కగా ఆకు మగ్గిపోతుంది. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్ ఉందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ తగ్గిస్తున్నాండి. మనము ఉప్పు పైన వేయడం వల్ల నీరు ఎక్కువ రాలేదు ఆకులో, చూసారా. ఇది పప్పు కూడా అంతా స్ప్రెడ్ చేసాం కాబట్టి ఆకులో అంతా కలిసిపోయిందండి. లేకపోతే ఒకే వైపు పప్పు ఉండిపోతుంది, ఆకంతా ఒక గడ్డలాగా అయిపోతుందండి. కాబట్టి పప్పు కూడా కంపల్సరీ మనం ఇట్లా స్ప్రెడ్ చేసినట్టే వేయాలి. ఇందులో మనకు నీరుని బట్టి మనం స్టవ్ ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలో చూసుకోవాలి. ఈ టైంలో ఒక్కొక్కసారి మీకు నీరు ఎక్కువ వచ్చింది అనుకోండి, మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి చేయండి. ఆంటీ అన్నారు సిమ్ లో పెట్టమని, మేము సిమ్ చేసాము, మా పప్పు అంత మెత్తగా అయిపోయిందని అనుకోకండి. ఇందులో నీరు లేదు కాబట్టి నేను పూర్తి సిమ్ లో పెడుతున్నాను. ఒకవేళ మీకు నీరు వచ్చిందంటే మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేయండి. చూడండి, నీరు రాలేదు చూడండి. మనకు ఇందులో అసలు కర్రీలో నీరే రాలేదు. సాల్ట్ కూడా వేసేసాం ముందే, అయినా కూడా నీరు రాలేదు. ఎందుకంటే ఉప్పు పైన వేసాం మనం, ఉప్పు వేసి ఆకును కలపలేదు. కలిపితే మాత్రం నీరు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ తగ్గించాను, చక్కగా సిమ్లోనే పెట్టానండి. ఆకు ఉడికేంత వరకు, పప్పు కొంచెం గోరుతో ఇలా గిల్లితే ఉడికేంత వరకు మనము మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూద్దామండి. సూపర్ గా పర్ఫెక్ట్ గా అయిందండి పప్పు. చూడండి, పప్పు కూడా ఇలా గిల్లితే ఉడికిపోయిందండి. పొడి పొడి కూడా అయింది, కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఇందులో మనము ఎండు కొబ్బరి పొడి అండి, షాప్ లో దొరుకుతుంది కదా మనకు పౌడర్, ఆ పౌడర్ వేసుకోవాలండి. ఎందుకంటే పొడి పొడిగా డ్రైగా ఉంటది కాబట్టి ఈ కర్రీకి బాగుంటది. ఇది వేయడం వల్ల మరింత రుచి పెరుగుతుంది. చక్కగా ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం. ఇందులో కొత్తిమీర కానీ ఏం వేయనండి. ఎందుకు అంటే తోటకూర ఫ్లేవర్ అనేది మనకు తెలియాలి. మళ్ళీ ఆకుకూరలో కొత్తిమీర వేసుకొని కొత్తిమీర ఫ్లేవర్ డామినేట్ చేయకుండా
ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పప్పు తెలిసిపోతుందండి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తుంది. ఇలా అంటే కొంచెము ఇలా విరిగిపోయినట్టు ఇలా అవుతుంటదండి. ఇప్పుడు మూత ఏం పెట్టొద్దండి, చక్కగా మూత తీసి ఫ్రై చేసుకోవాలి. చూడండి పప్పు పర్ఫెక్ట్గా రెడీ అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఎంత పొడి పొడిగా వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు మూత పెట్టి పక్కకు పెట్టారనుకోండి, ఇదే గిన్నెలో ఉంచి మూత పెట్టి పక్కకు పెడితే పప్పు మెత్తగా అయిపోతుందండి. కాబట్టి ఇది వేరే పాత్రలోకి తీసుకోవాలి కంపల్సరీ. ఇందులో మనం ఏ పాత్రలో అయితే వండుతామో ఆ పాత్రలో ఉంచొద్దండి. ఈ పెసరపప్పుతో వచ్చిన సమస్య అది. అందుకని తప్పకుండా మనం ఈ పప్పు ఎంతవరకు ఉడకాలి అని చెప్పి మనం అనుకుంటామో అదే దానికంటే కొంచెం ముందు ఆఫ్ చేసుకొని మనం వేరే బౌల్లోకి తీసుకున్నాం అనుకోండి, అదే మనం కావాలనుకున్న రీతిగా ఉంటది, లేకపోతే మెత్తగా అయిపోతుందండి. ఒక్కొక్క ఆకుకూర పొడిపప్పు వేసేటప్పుడు ఒక రకంగా చేయాల్సి ఉంటదండి. ఎందుకంటే ఒక్కొక్క ఆకుకూర ఒకలాగా నీరు వస్తుంది, కొన్నిట్లలో అసలే నీరు ఉండదు, కొన్నిట్లలో నీరు ఎక్కువ ఉంటుంది. పాలకూర వేసామనుకోండి నీరు ఎక్కువ వచ్చేస్తుంది, కాబట్టి అది హైలో పెట్టి చేయాలి. ఈ తోటకూర అనుకోండి నీరు తక్కువ ఉంటది, ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ సిమ్ మార్చుకుంటూ చేయాల్సి వస్తుంది. మనం ఎంత నీళ్లు తీసేసి కడిగి శుభ్రం చేసి నీళ్లు ఆరబెట్టినా కూడా పాలకూరలో నీరు ఎక్కువ ఉంటదండి. కాబట్టి ఆకుకూరలు చేసేటప్పుడు కొంచెం గమనించుకొని చేస్తే మనం ఎలా కావాలంటే అలా తయారవుతుంది. చూసారు కదండి, సింపుల్ టేస్టీ పొడిపప్పు, ఆకుకూర పొడిపప్పు, తోటకూర పొడిపప్పు. తప్పకుండా తిని చూడండి. ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.